నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. దిస్ ఇస్ సిరాజ్. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక శుభవార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు మెట్రో రైలు పరుగులు తీసినటువంటి దాఖలాలు ఎక్కువ లేవు. ఇప్పటివరకు భారతదేశంలో ఉన్నటువంటి మెట్రో రైలు ఉన్నటువంటి నగరాలు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రాజధాని ప్రాంతమైనటువంటి విజయవాడ ప్రాంతంతో పాటుగా అత్యంత ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి వైజాగ్ ప్రాంతంలో మెట్రోలు కొన్ని రోజుల్లో పరుగులు తీసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 2014 నుంచి 19 మధ్య ఉన్నటువంటి నేపథ్యంలో ఆ టైంలోనే ఈ రెండు నగరాలకు సంబంధించి మెట్రో సేవలు అందించాలని కూడా ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కొంతవరకు మెట్రో ప్రాజెక్టులను పక్కన పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం మళ్ళీ ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి రావడం, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అధికంగా మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాగైనా ఈసారి మెట్రో రైలుకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా పట్టాలు ఎక్కించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి డిపిఆర్, కాంట్రాక్ట్ వ్యవహారాలు ఈ మొత్తం కూడా త్వరితగతినగా స్టెప్ బై స్టెప్ పడుతూ ఉండడం మాత్రం విజయవాడ వాసుల్లో కొంతవరకు టెన్షన్ వాతావరణం అనడం కన్నా వాళ్ళు కొంతవరకు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఎలాగా మెట్రో బెజవాడకు రాబోతుంది అనేటువంటి అంశం. ఒకసారి మనం విజయవాడలో రాబోతున్నటువంటి మెట్రో ప్రాజెక్టు గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. మొత్తం మీద నెహ్రూ బస్టాండ్, పండిత్ నెహ్రూ బస్టాండ్ జంక్షన్ కేంద్రంగా విజయవాడ మెట్రో స్టేషన్ రాబోతుంది. ఇక్కడ మొత్తం కూడా 3 కారిడార్స్ గా మెట్రో స్టేషన్స్ రాబోతున్నాయి. ప్రెసెంట్ హైదరాబాద్ లో 3 ఉన్నాయి. దానికి సంబంధించి ఓల్డ్ సిటీకి మెట్రో వెళ్ళబోతుంది. హైదరాబాద్ ప్రాసెస్ ఆ విధంగా ఉంటే విజయవాడలో మాత్రం కొత్తగా నిర్మితమవుతున్నటువంటి ఏదైతే ఉందో మెట్రో మాత్రం ఇప్పటివరకు మెట్రో దాఖలాలు ఎక్కడ లేవు, కొత్తగా నిర్మించబడుతున్నారు. పండిత్ నెహ్రూ బస్టాండ్ దగ్గర నుంచి ఒకటి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు సాగేటువంటి మెట్రో లైన్ ఒక కారిడార్ 1 గా ఉంది. దాదాపు ఇది 12.79 13.15 కిలోమీటర్ల వరకు, దాదాపు 20 కిలోమీటర్ల పైచిలకు ఈ మెట్రో కారిడార్ నిర్మించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. రెండోది పండిత్ నెహ్రూ బస్టాండ్ దగ్గర నుంచి మొదలుపెట్టి పెనమలూరు వరకు సాగేటువంటి ఈ మెట్రో రైల్, దీది దాదాపు 12.45 కిలోమీటర్లు సాగుతుంది. ఇది ఫేజ్ 1A, ఫేజ్ 1-2 అంటే మొత్తం మీద అమరావతి రాజధాని ప్రాంతాల్లో 2 విడతలుగా మెట్రో స్టేషన్లను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో మొదటి దశలో 2 కారిడార్స్ రాబోతున్నాయి. గన్నవరంతో పాటుగా నెహ్రూ బస్టాండ్, 2 పెనమలూరుకి సంబంధించి అదేవిధంగా నెహ్రూ బస్టాండ్. ఇక రెండో దశలో ప్రధానంగా రాజధాని ప్రాంతంలో ఏదైతే అమరావతి రిజర్వాయర్ నిర్మించాలి అని ప్రభుత్వం చూస్తుందో ఆ ప్రాంతం వరకు నుంచి విజయవాడ ప్రాంతం వరకు ఉండేటువంటిది ఏదైతే ఉండవల్లి, ఉద్దరాయణుడిపాలెం, ఇక్కడ రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణం అవుతున్నటువంటి సీడ్ క్యాపిటల్ ఏరియా, అంటే రాజధాని అమరావతి ప్రాంతానికి కూడా మెట్రో రైల్ని కూడా రెండో దశలో కల్పించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద బస్టాండ్గా ఉంది విజయవాడ బస్టాండ్. రైల్వే ప్లాట్ఫామ్తో సహా పూర్తి స్థాయిలో రద్దీ ఉన్నటువంటి ప్రాంతం విజయవాడ బస్టాండ్. ఈరోజు రైల్వేస్కి కానివ్వండి, బస్సెస్కి సంబంధించి కానివ్వండి, హైయెస్ట్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రవాణా సౌకర్యాలు అనేవి చాలా మెరుగుదలగా ఉండడం, ఐటీస్ మొత్తానికి సంబంధించి ఆర్థిక రాజధాని వైజాగ్లో ఉన్నప్పటికీ విజయవాడ రాజధాని ప్రాంతంగా డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి. కృష్ణానదికి సంబంధించి దక్షిణ ప్రాంతంలో కూడా రాజధాని అమరావతి నిర్మించబడుతుంది. పూర్తి స్థాయిలో సీడ్ క్యాపిటల్ ఉన్నటువంటి ఏరియా రాజధాని ప్రాంతంలో. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా కొన్ని కృష్ణానది మీద ఐకానిక్ బ్రిడ్జెస్ కూడా శాంక్షన్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జగ్గయ్యపేట నుంచి వస్తున్నటువంటి హైవే కానివ్వండి, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, ఈ మొత్తం కూడా పరంపర 1 by 1 చేస్తున్నటువంటి నేపథ్యంలో అమరావతి రాజధానికి ఎలాగైనా మెట్రో రైల్ని తీసుకురావాలనేది మాత్రం ఈ సెకండ్ ఫేజ్ కి సంబంధించినటువంటి ప్లాన్. అయితే మొత్తం మీద ఈ అమరావతి రాజధానిలో మెట్రో రైల్లో ఎక్కడెక్కడ స్టేషన్స్ రాబోతున్నాయి అనేటువంటి అంశాన్ని ఒక్కసారి మనం చూద్దాం. మొత్తం మీద రాజధాని అమరావతి ప్రాంతంలో రాబోతున్నటువంటి స్టేషన్స్ మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. కారిడార్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో జరగబోతున్నది 1A, 1B. రెండో ఫేజ్లో జరగబోతున్నటువంటి అమరావతి ప్రాంతంలో జరిగేటువంటి మెట్రో విస్తరణ రెండో దశలో ఉండబోతుంది. అంటే దీనికి సంబంధించి మనం ఇక్కడ కీలకంగా ఒకసారి గమనించినట్లయితే ఫేజ్ 1లో పెనమలూరు దగ్గర నుంచి పోరంకికి ఒక మెట్రో స్టేషన్ రాబోతుంది. తాడిగడపకి సంబంధించి 1, కానూరు సెంటర్, కృష్ణానగర్, అశోక్ నగర్, ఆటో నగర్, బెంజ్ సర్కిల్. ఈ బెంజ్ సర్కిల్ అనేటువంటి ప్రాంతం మనకి విజయవాడలో ప్రధానంగా కీలకంగా ఉన్నటువంటి సెంటర్. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా ఫ్లైఓవర్స్ అధికంగా ఉంది కాబట్టి కొంతవరకు హై లెవెల్ అంటే ఫ్లైఓవర్ మీద మెట్రో వచ్చేలాగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ని కూడా నిర్మించేటువంటి ఆలోచన ఉంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సంబంధించి కూడా ఈ అంశాన్ని ప్రతిపాదన చేయడం జరిగింది. రామవప్పాడు కూడా అలాగే ఉండేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రామవప్పాడు అంటే ఈ హైవే ఇలాగ ఏదైతే వెళ్తుందో ఈ హైవే పూర్తి స్థాయిలో ఇక్కడిక్కడ ఫ్లైఓవర్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ అంశాన్ని కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఇవి కాకుండా టెక్కలి రోడ్, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఏదైతే ఉందో ఇది, 2 విక్టోరియా మ్యూజియం, అదేవిధంగా పండిత్ నెహ్రూ బస్ స్టాండ్. అంటే ఫస్ట్ ఫేజ్లోని ఫస్ట్ B సెక్టార్లో ఏదైతే ఉందో దీనికి సంబంధించి పెనమలూరు నుంచి ఇక్కడికి వచ్చేటువంటి
ఈ మెట్రో రైలు మాత్రం ఏదైతే మన బెంజ్ సర్కిల్కి వెళ్ళేటువంటి రూట్ ఏదైతే ఉందో ఆ హైవే మీద పూర్తి స్థాయిలో రాబోతుంది. కొన్ని ఏరియాస్లో ఆల్రెడీ ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బెంజ్ సర్కిల్ ఏరియా, అదేవిధంగా రామవప్పాడు ఏరియా, ఇవి రెండు కూడా చాలా రద్దీగా ఉండేటువంటి ప్లేసెస్. కాబట్టి ఈ ఏరియాలో నార్మల్గా మనం మెట్రో స్టేషన్స్ని నిర్మిస్తే కొంతవరకు ప్రజలకు కూడా రవాణా సౌకర్యాలు మెరుగుదలగా ఉంటుంది. కొన్ని ప్రాంతానికి వచ్చేసి మరింత రద్దీగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా ఉండేటువంటి ఫ్లైఓవర్తో పాటుగా అప్పర్ ఫ్లైఓవర్ అంటే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ని కూడా నిర్మించేటువంటి ఆలోచన ఉంది. రెండోది ఏదైతే మనం చెప్పుకున్నామో పెనమలూరుకి సంబంధించినటువంటి మెట్రోనే కాకుండా ప్రస్తుతం ఇంకోటి ఉంది గన్నవరానికి సంబంధించినటువంటి మెట్రో. గన్నవరం అనేది ఎయిర్పోర్టు, విజయవాడలో ప్రస్తుతం సాగుతున్నటువంటి ఎయిర్పోర్ట్. ఇది కాకుండా అమరావతి ప్రాంతంలో మరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. సో అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రెజెంట్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మాత్రం గన్నవరం ఎయిర్పోర్ట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి మెట్రో లైన్ కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా ప్రెజెంట్ పండిత్ నెహ్రూ బస్టాండ్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ ఈస్ట్కి ఒకటి వస్తుంది, రైల్వే స్టేషన్ సౌత్కి ఒకటి వస్తుంది. ఇది కాకుండా బీసెంట్ రోడ్ ప్రెజెంట్ విజయవాడ ఏరియాలో అత్యంత కీలకంగా రద్దీగా ఉండేటువంటి మార్కెట్ ప్లేసెస్లో బీసెంట్ రోడ్కి సంబంధించి ఒకటి. సాధారణ సామాన్య కుటుంబాలన్నీ కూడా అక్కడికి వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటారు. చాలా రద్దీ, మీ అందరికీ తెలిసింది, చాలా ఫేమస్గా ఉండేటువంటి ఏరియా ఏదైతే మనకి బెంజ్ సర్కిల్ టైప్లో. రెండోది కూడా దానికి సంబంధించి సీతాపురానికి సంబంధించినటువంటి సిగ్నల్స్ ఏదైతే ఉందో అక్కడ ఇంకోటి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మాచవరం డౌన్కి సంబంధించి ఒకటి రాబోతుంది. ఇది గుణదలకు సంబంధించి ఒకటి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రామవప్పాడు రింగ్ రోడ్ అనేటువంటి అంశం. అంటే ఈ మెట్రో ఈ హైవే ఏదైతే పోతుందో ఆ ప్రాంతంలో అక్కడ కూడా ఒక డబుల్ డెక్కర్ ఏదైతే ఫ్లైఓవర్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో పాటుగా ఎంబీటీ సెంటర్ ఒకటి, ఎనికపాడు ఒకటి, అదేవిధంగా నిడమానూరు ఒకటి. అంటే ఈ ఏరియాలో జరుగుతున్నటువంటి అంశానికి సంబంధించినటువంటి మెట్రో రైల్స్ ఇవి రాబోతున్నాయి. అంటే పూర్తి స్థాయిలో ఈ మెట్రో సేవలు అందుబాటులోకి రావాలి అంటే ఈ మొదటి ఫేజ్కి సంబంధించి ఆల్రెడీ డిపిఆర్ని సిద్ధం చేయడం జరిగింది. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి గన్నవరం ఎయిర్పోర్టే కాకుండా కొన్ని ఏరియాస్లో అక్కడ ప్రధానంగా మెన్షన్ చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి పండిత్ నెహ్రూ బస్టాండ్ వరకు రాబోతున్నటువంటి ఒకటి, పెనమలూరు నుంచి పండిత్ నెహ్రూ బస్టాండ్కి రాబోతున్నది ఒకటి. అంటే నెహ్రూ బస్టాండ్కి సంబంధించి కొంతవరకు ఒక జంక్షన్గా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో అమీర్పేట్ ఏరియా కానివ్వండి, ప్యారడైజ్ ఏరియా కానివ్వండి, ఈ మొత్తం కూడా ఒక ఇంటర్చేంజెస్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఏరియాస్గా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో పండిత్ నెహ్రూ బస్టాండ్ మాత్రం అలాగా మారేటువంటి అవకాశం ఉంది. ఈ ఏరియా నుంచే మళ్ళీ కృష్ణానది మీదగా ఇక్కడ ఏదైతే ఉందో దాని నుంచి అమరావతి ప్రాంతానికి సంబంధించి అమరావతి రిజర్వాయర్ వరకు ఒక మెట్రో లైన్ రాబోతుంది. అమరావతి ఏరియాలో ఏదైతే మనం చెప్పుకున్నామో పండిత్ నెహ్రూ బస్టాండ్ దగ్గర నుంచి కృష్ణా రివర్ మీదుగా మెట్రో పరుగులు తీయబోతుంది. ఇప్పటికే ఐకానిక్ బ్రిడ్జెస్ అని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అమరావతిలో ఒక రిజర్వాయర్ని ప్లాన్ చేస్తుంది. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ కూడా కొంత పెండింగ్లో ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా కంప్లీట్ చేయాలని భావిస్తుంది. సో ఈ మొత్తం నేపథ్యంలో అమరావతిలో వచ్చేటువంటి 23 కిలోమీటర్ల మెట్రోలో మాత్రం దాదాపు 20 కిలోమీటర్ల పైచిలకు కేవలం అండర్ గ్రౌండ్ మెట్రోగా ఉండబోతుంది. ఇప్పుడు బెంగళూరులో కొన్ని ఏరియాస్ మనం చూస్తూ ఉన్నాం. ఆ బెంగళూరు మాదిరిగా అండర్ గ్రౌండ్ మెట్రో కూడా అమరావతిలో ప్లాన్ చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పుడు అమరావతి మెట్రోలో రాబోతున్నటువంటి స్టేషన్స్ ఒక్కసారి మనం గమనించినట్లయితే పండిత్ నెహ్రూ బస్టాండ్ దగ్గర నుంచి ప్రారంభమైన ఇది కృష్ణా కెనాల్ మీదుగా ఇటువైపు గుంటూరు జిల్లాలోకి అడుగుపెట్టేటువంటి అవకాశం ఉంది. అంటే దాదాపు ఈ డిస్ట్రిక్ట్స్లో కూడా భూసేకరణకు సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఆలోచన చేస్తుంది. మెట్రో రైళ్ల నిర్మాణానికి అవసరమైనటువంటి భూమి ఎంత, దానికి ఎంతవరకు పరిహారం ఇవ్వాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాదాపు 50:50 అంటే కేంద్రం సగం రాష్ట్రం సగం భరించేటువంటి ఆలోచన కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ అమరావతిలో వచ్చేటువంటి రైల్వే స్టేషన్లో ఒకసారి చూసుకుంటే మనం కృష్ణా కెనాల్ అన్నాం, దానికి సంబంధించి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా పొల్కంపాడు, ఉండవల్లి సెంటర్, ఉండవల్లి, వెంకటరాయునిపాలెం ఈస్టుకు సంబంధించి ఒకటి రావచ్చు, తక్కెళ్లపాలెం, మందడం, అదేవిధంగా ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, స్క్వేర్ స్టేషన్, సెంట్రల్ పార్కు, స్పేస్ స్టేషన్, చివరిగా అసెంబ్లీ, అదేవిధంగా జీహెచ్ స్టేషన్, అమరావతి రిజర్వాయర్. అంటే ఈ అమరావతి రిజర్వాయర్ వరకు కూడా మెట్రో స్టేషన్ అనేది ముగించేటువంటి అవకాశం ఉంది. ఇది సెకండ్ విడత రాబోతున్నటువంటి మెట్రో స్టేషన్. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో జన సమీకరణ అంటే జనం సంచారం ఎక్కువగా పెరిగిపోతుంది, జన సాంద్రత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే విజయవాడ లాంటి సిటీ ఇప్పుడు భారతదేశంలో కొన్ని కీలకమైనటువంటి నగరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి నగరాల్లో విజయవాడ కూడా ప్రముఖ స్థానంలో ఉంది. కాబట్టి విజయవాడలో మొదటి విడతలో ఈ 2 ఫేసెస్కి సంబంధించినటువంటి మెట్రో రైళ్లను నిర్మించేటువంటి అవకాశం ఉంది.
భవిష్యత్తులో అమరావతిలో కూడా అదే విధంగా జనసంచారం పెరిగేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం జనసాంద్రత పెరిగితే వాడికి అవసరమైనటువంటి రవాణా సదుపాయాలు కూడా మెరుగుపరచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో రాజధాని అమరావతి కూడా అండర్ గ్రౌండ్ మెట్రో అయితే కొంతవరకు వెసులుబాటు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఖర్చును కూడా ఒకసారి చూసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిని నిర్మించేటువంటి బాధ్యత తీసుకుంటాయనేది మాత్రం కొంతవరకు చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో అమరావతి మీద కృష్ణానది మీద బ్రిడ్జితో పాటుగా పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ సంబంధించినటువంటి మెట్రో లైన్ని కూడా ప్రభుత్వం పూర్తి చేసేటువంటి ఆలోచన మాత్రం సెకండ్ ఫేజ్లో చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అమరావతితో పాటుగా విజయవాడ వాసులకు త్వరలో గుడ్ న్యూస్ రాబోతుంది. పూర్తి స్థాయిలో మీ మెట్రో ప్రాజెక్టు గనక నిజంగా రూపకల్పన పూర్తయిపోతే నిజంగా ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైల్ పరుగులు మాత్రం ప్రజలు కన్నటువంటి కళ మాత్రం సాకారం అయ్యేటువంటి పరిస్థితి అతి త్వరలోనే ఉందనేది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి డిపిఆర్ని సిద్ధం చేయడం కానివ్వండి, ప్రాజెక్ట్ని పట్టాలెక్కించేటువంటి పద్ధతి కానీ అతి త్వరలో ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉందనేది మాత్రం అక్కడ అమరావతి రైతుల దగ్గర అదేవిధంగా ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి అభిప్రాయం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.